సాధనకు స్వాగతం. సాధనలో మనం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సాధనా ప్రక్రియలు జీవితంలో వాటిని మనం తెలుసుకొని మనం ఆచరించుకుంటూ తద్వారా మనం పొందవలసినటువంటి ఆనందాన్ని, ఆనంద స్థితిని మనం ఎలా పొందాలి, దానికి భగవద్గీతలో చెప్పినటువంటి అతి సూక్ష్మమైనటువంటి విషయాలని మన నిత్య జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి అనేటటువంటి ఒక చక్కటి సత్సంకల్పంతో మనం అనేక విషయాలు గురువుల దగ్గర నుంచి అందుకున్నవి, నేను మా గురువు గారి దగ్గర నుంచి అందుకున్నది, తద్వారా అందులో నాకు అర్థమైనంత వరకు దానిలో చెప్పగలిగినంత మీకు అలా మనం పంచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. మామూలుగా ఒక ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది, ఏమిటి సార్ ఎప్పుడు చూసినా ఇవే విషయాలు చెప్పినవే చెప్తూ ఉంటారు, ఇంతకంటే ఏం లేదా, అంటే అయిపోయిందా చెప్పటం అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం నిజమే, ఇంకెంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా జీవించటానికి కావలసినటువంటి విషయాన్ని గాని విధానాన్ని గాని మనకి పెద్దలు ఎప్పుడో అనుభవించి తద్వారా తెలుసుకొని మనకి ఇచ్చేశారు. ఇలా ఉండాలి, ఈ విధమైన జీవన విధానం ఉండాలి, ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ఉండాలి, ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉండాలి, మోటివ్లెస్ గా జీవించాలి అనే రకరకాలైనటువంటి విధానాలను వాళ్ళు పరిశోధించి మనకు అందించారు. ఊరికే ఏదో ఫ్లూక్ గా వాళ్ళకేదో తట్టిన భావాన్ని అందించడం కాదు, వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసే మనకు అందించారు. ఎందుకంటే అటువంటి రీసెర్చ్ వాళ్ళు అనుభవించిన తరువాత తద్వారా వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని మనకి భావి తరాలకు ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా ఆ అనుభవాన్ని పొందగలరు అనేటటువంటి ఆలోచనతో మనకు అందించారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ విషయాన్ని మనం సరిగా వినక మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ 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 ఆ విషయాన్ని మనకు వివరిస్తూ వచ్చారు. ఎందుకంటే అంతకంటే కొత్త విషయం ఏమీ లేదు. ఇప్పుడు ఒక స్కూల్లో 9th గ్రేడ్ పూర్తయిన వాడు 10th గ్రేడ్కి వెళ్ళినా, 10th గ్రేడ్ పూర్తయిన వాడు ఇంకా పై గ్రేడ్కి వెళ్ళినా కూడా మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవే పాఠ్యాంశాలు వాళ్ళకి చెప్తూ ఉంటారు. అరే క్లాస్ మారిపోయింది, స్టూడెంట్స్ మారిపోయారు, కాబట్టి మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా న్యూ సిలబస్ ఇవ్వాలి అనేది ఏమి ఉండదు. విషయం ఒకటే ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. కానీ మనం వాటిని విని ఆచరించి తద్వారా మనం పొందవలసినటువంటి స్థితి మనం ఎప్పుడైతే పొందట్లేదో మళ్ళీ మళ్ళీ వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే ఈ సృష్టిలో గురువు అనేటటువంటి తత్వం ఎప్పుడూ నిత్యం ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి వివరించాల్సినటువంటి విధానం, ఎందుకంటే వాళ్ళు ఆ ధర్మం తెలిసి ఆ ధర్మాన్ని ఆ విధంగా వాళ్ళు అనుసరించటం వల్ల ఏ విధమైనటువంటి నిత్యము సత్యము అయినటువంటి స్థిరమైనటువంటి స్థితిని పొందుతారు అనేటటువంటి విషయం అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ అందిస్తూ ఉంటారు. అలా వివరించేటటువంటి విధానమే సనాతనమైనటువంటి ధర్మంతో కూడినటువంటి జీవన విధానం. అందుకే సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే అదేదో హిందూ ధర్మమో లేదంటే హిందూ మతమో అనేటటువంటి ఒక దుస్థితిలోకి మనం వచ్చేసాం కాబట్టి మనకి దరిద్రం పట్టుకుంది. నిజానికి సనాతన ధర్మం అంటే సృష్టితో పాటే పుడుతుంది ఆ ధర్మం. అంతకు ముందు ఎక్కడుందండి అంటే సృష్టిలోనే లీనమై ఉంటుంది. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అంటుంది పురుష సూక్తం. ఎందుకు? అంతకు ముందున్నటువంటి ధర్మాలే మళ్ళీ సృష్టి ఏర్పడంగానే వస్తూ ఉంటాయి. ఆకలి ఎప్పుడు వస్తుంది? శరీరం ఉన్నప్పుడు ఆకలి వస్తుంది. ఏమంటే మరి అంతకుముందు ఆకలి ఎక్కడుందండి అని వస్తుంది. శరీరం లేకముందు ఎక్కడుంటుంది? నీ లోపల ఉంటుంది. నీకు అది వెయ్యదు. ప్రత్యేకంగా శరీరం ఉన్నప్పుడే ఆకలి వస్తుంది. అప్పుడే పుట్టిన పసికందు దగ్గర నుంచి అసలు కడుపులో ఉన్నప్పుడే వాడికి ఆకలి ఉంటుంది. ఎందుకంటే శరీరం తయారు చేసుకునేటప్పుడే శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందటం కోసం వాడికి ఆకలి అనేటటువంటిది వస్తుంది. అది తల్లి ద్వారా అందుతుంది. తర్వాత పుట్టిన తరువాత తల్లికి వాడికి ఉండేటటువంటి ఆ బంధం ఏదైతే ఉందో ఉండదు. కాబట్టి వీడు ప్రత్యేకంగా ఆహారం తీసుకొనవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని వీడికి ఆహారం అవసరం అన్నమాట. కాబట్టి ఈ సనాతనమైనటువంటి ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆనందకరమైనటువంటి జీవితానికి, స్థిరమైనటువంటి మానసిక స్థితికి, ఆత్మస్థితిలో నిలవటానికి కావలసినటువంటి జీవన విధానాన్ని అందించింది మనకి సనాతన ధర్మం. దాన్ని మనం రకరకాలుగా పాడు చేసుకుంటున్నాం. అదే నిజమైన యోగ జీవనం. అటువంటి యోగ జీవన విధానాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎలాంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందారు అనేటటువంటి దాన్ని మనకు తెలియజేయడానికే రకరకాల కథలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఈ కథలన్నీ అంటే వాళ్ళు అలా జారిపోయిన వాడు ఎలా ఉన్నాడు,
లేదు దాంట్లో ఉన్నవాడు ఎలా ఉన్నాడు అనేటటువంటిది మనకు అర్థం కావటం కోసం మనకు అనేక కథలు ఇచ్చారు. మనకేదో ఒక సినిమాలో అది కృష్ణ పాండవీయంలోనో ఎందులోనో ఉంటుంది, చెప్పటమే నా ధర్మం వినకపోవుట నీ కర్మం అని అంటాడు చూసారా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అనేటటువంటి పాటలో. చెప్పటం నా ధర్మం అంటే అది ప్రకృతిలో ఆ ధర్మం ఎప్పుడూ ఉంటుంది. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియచేస్తూనే ఉంటారు, తెలిసినా మళ్ళీ చెబుతూనే ఉంటారు. ఎందుకంటే మర్చిపోవడం అనేటటువంటిది మానవ సహజం అయిపోయింది కాబట్టి. ఎందుకంటే మనం ఆ స్థితిలోకి జారిపోయాం, మరపు అనేటటువంటి స్థితిలోకి జారిపోయాం. మనం గతంలో చెప్పుకున్నాం. మనం అసలు ఈ మరపు వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ విధానాన్ని మనం గుర్తుంచుకొని దానిలో మన జీవనం ఎప్పుడైతే నడిచిందో మనకి కావలసినటువంటి ఆనంద స్థితి మనకు దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఆనందం అంటే ఎక్కడో దేంట్లోనో ఉందనుకొని దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది చేస్తే ఆనందం, అది చేస్తే ఆనందం, రకరకాలుగా. ఒకవేళ బై మిస్టేక్ ఆనందం లభించినా ఇది కాదేమో అని అనుకుంటున్నాం. మనం ఇంకేదో ఎక్కడో ఏదో ఉందనుకునే భావంతో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం పరితపిస్తూనే ఉన్నాము. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మనిషి ప్రకృతిలో వెతుక్కుంటున్నాడు. కానీ ప్రకృతి ఏం చేసిందంటే అంతా వాళ్ళలోనే పెట్టి కుట్టేసింది. ఈ మధ్య నేను కొన్ని రీల్స్ చూస్తుంటే రెవరెండ్ ఐక్ అనేటటువంటి ఒక ఆయన, అమెరికాలో ఒక చాలా పెద్ద రెవరెండ్ ఆయన, మరి ఈ క్రిస్టియన్ రిలేటెడ్ చాలా మంచి ఉపన్యాసాలు, ఇన్స్పైరింగ్ మెసేజెస్ అవి ఇస్తుంటారు. ఆయన చెప్తున్నారు, ఒకసారి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా పెద్దవాడు, వెళ్ళిపోయాడు లేండి, ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఒకటే చెప్తారనమాట, మనిషికి తెలివి ఆనందం అనేటటువంటిది ఎక్కడ పెట్టినా దాన్ని సాధించి తిరిగి తీసుకొని వచ్చి పాడు చేసుకుంటాడు. ఏదో కొండ మీద పెడదామని అనుకున్నారనుకోండి, అక్కడికి ఏదే రకంగా సాధిస్తాడు. మరి ఇంకొక చోట పెట్టినా సాధిస్తాడు, ఆకాశంలో పెట్టినా సాధిస్తాడు. ఎక్కడ పెట్టినా మనిషి దాన్ని సాధించి సరిగా ఉపయోగించుకోలేక పాడు చేసుకుంటాడు అనేటటువంటి విషయం తెలిసినటువంటి ప్రకృతి ఏం చేసిందంటేట మనిషిలోనే పెట్టిందిట. వీడు ఇక్కడ తప్ప అంతా వెతుక్కుంటాడు, ఎవడైతే తనలో తాను వెతుక్కుంటాడో వాడికి అది నిజమైన ఆనందం దొరుకుతుంది, కానీ మనిషి బయట వెతుక్కుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు అది ఉపనిషత్తు వాక్యం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, మీరు కావాలంటే వెతుక్కోవచ్చు యూట్యూబ్లో. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాలలో మన ఎప్పుడో చెప్పినటువంటి సనాతనమైనటువంటి విషయాలు, అందులో వేద ధర్మాలు, ఉపనిషత్తు వాక్యాలు ఆయన చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవన్నీ మనం ఉన్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ లో బైబిల్లో ఉన్నాయని చెప్పారు. అంటే విషయం ఒకటే ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడా. అయితే మనం దాన్ని ఎలా మన జీవితంలోకి తెచ్చుకుంటాము అనేటటువంటిదే మనకి చాలా ఇంపార్టెంట్. మనం గత వారం కాదు, అంతకు ముందు వారం మనం చెప్పుకున్నాం, మాయాతతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, జగత్తు మొత్తంలో నేను అవ్యక్తంగా ఎలా ఉన్నాను అని చెప్తాడు. అలాగే నా యందు సర్వజీవరాశులు ఉన్నాయి, కానీ నేను వాటి స్థితికి అవస్థితి చెందలేదు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ భగవద్గీత రాజవిద్య రాజగుహ్యయోగం చెప్తుంది. అవస్థితి చెందకపోవటం అంటే, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, లైట్లు వెలుగుతున్నాయి, ఇంకా రకరకాల ఎలక్ట్రిక్ వస్తువులన్నీ మనం వాడుతూ ఉన్నాం కదా. ఫ్యాన్ దేని వల్ల తిరుగుతుంది? కరెంటు వల్ల, ఎలక్ట్రిసిటీ వల్ల తిరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఏమంటుందో తెలుసా? నా వల్ల ఫ్యాన్ తిరుగుతోంది కానీ నేను తిరగట్లేదని చెప్తోంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందంటే ఎలక్ట్రిసిటీ తిరుగుతోందనే కాదు కదా. ఒక వస్తువు, ఎలక్ట్రిక్ వస్తువు పనిచేస్తోంది అంటే అది ఎలక్ట్రిసిటీ ఆధారంగా పనిచేస్తోంది, కానీ అది ఎలక్ట్రిసిటీయే కాదు. ఆ ఎలక్ట్రిసిటీ ఆధారంగా ఈ వస్తువు పనిచేస్తుంది. అలాగే జగత్తు అందు ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, దాని ఆధారంగా ఇవన్నీ నడుస్తున్నాయి, కానీ అది అలా స్థిరంగానే ఉంది. అందుకే శివుడికి స్థాణువు అని పేరు. అందుకే ఆయన మనం చెప్పిన మయాతతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తే అవస్థిత. దాంట్లో నేనేమి జారిపోయలేనురా, నేను నాలాగానే ఉన్నాను అంటే ఎలక్ట్రిసిటీ లాగా ఉన్నాడు. మిగిలినవన్నీ ఆయన ఆధారంగా వస్తువులన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అది దాని అర్థం. నాలోనే సర్వజీవరాశులు ఉన్నాయి, నేను వాటిలో అవస్థితి చెందలేదు అంటే అదే అర్థం. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ ఆధారంగా ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఫ్యాన్లో వేలు పెడితే నీ వేలు కట్ అయిపోతుంది. అదేంటి సార్ ఇది ఎలక్ట్రిసిటీ చేసింది అంటే మనం ఎట్లా కుదురుతుంది? కాదు కదా, ఎలక్ట్రిసిటీ ఆధారంగా జరుగుతుంది. అంటే ఈ చైతన్యం ఆధారంగా ఏ జీవరాశులు ఉన్నటువంటి ఏర్పడుతున్నాయో వాటన్నిటికీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని మనం అనుకునేటటువంటి సమస్త అరిషడ్ వర్గాలు కూడా
జీవులకు ఉంటాయి, కానీ దానికి ఆధారభూతమైనటువంటి ఆ చైతన్యానికి ఉండవు అనేటటువంటి దానికి, ఆ మూలతత్వానికి అంటవు అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్తే సార్. బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నామండి, చెప్పండి. అదే మీరు ఇందాక ఆనందం వెతుక్కోవడం అనేది చెప్తుంటే నాకు కస్తూరి మృగం గుర్తొచ్చింది. అంతే కదా మరి. తర్వాత ఈ తిప్పడం తిరగడం అంటే నేను ఎందుకు ఇలాగా నా ఫీడ్బ్యాక్ ఇలా షో డిస్టర్బ్ అయినా నేను ఎందుకు వచ్చి చెప్తానంటే, నేను ఎంత బాగా వింటున్నాను అనేది తెలియజేయడానికి. ఇంకొకటి ఏంటంటే, నా డౌట్ కాదు, ప్రశ్న. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకుంటున్నానా అనేది కూడా ఒక రకంగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మధ్యలో వచ్చి మాట్లాడుకుంటుంటాను. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పారు కదా, తిప్పేది తిరిగేది అనేటప్పుడు ఎలక్ట్రిసిటీ తిరగదు, ఫ్యాన్ తిరుగుతుందంటే ఆత్మ శరీరం అని అర్థం చేసుకున్నాను. కరెక్టేనా సార్? అదే చెప్తున్నాను. మీరు జాయిన్ అయినప్పటికీ అదే చెప్తున్నాను. ఓకే. మేము మధ్యలో ఈ ట్రయల్స్ లో 1 minute మిస్ అయిపోతాం. అవును, బాగుంది సార్, వింటున్నాను. నాకు ఎంతో ఎందుకనో తెలియదు కానీ ఇటువంటి షోలు అంటే చాలా ఇష్టం. అంటే మనుషుల్ని ఎడ్యుకేట్ చేసే షోస్ అంటే నాకు చాలా ఇష్టం. దానివల్ల నేను అంటే నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తాననేది తెలియకపోయినా వెళ్ళడం అయితే గ్యారంటీ అని పక్కాగా తెలుసు నాకు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జీవితాలన్నీ కూడా సర్క్యులర్ గా లేవు, అన్నీ కూడా స్పైరలిక్ గానే ఉన్నాయి. ఏదో ఒక సమయంలో తప్పకుండా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. కానీ మన ప్రయత్నంగా మనం చేస్తున్నటువంటి దాని వల్ల కొంచెం తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మన అవగాహన పెంచుకుంటూ, ఆ అవగాహన పెంచుకున్న దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటూ మరింతగా దాని లోతుల్లో గనక వెళ్ళగలిగితే మనం ఈ స్పైరలిక్ మూవ్మెంట్ లో ఇంకొంచెం తొందరగా ఒక స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి. అవును సార్. అయితే నెక్స్ట్ వీక్ ఒకవేళ వస్తే కనుక ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు ఇంకొక విషయం నాకు చెప్పాలనిపించింది. నేను పాతవి వింటుంటాను. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే, మనకి 3 రకాల కర్మలు ఉంటాయి కదా, అవి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏది జరిగినా అంతా మన మంచిగా అని బ్యాలెన్స్డ్ గా తీసుకోవడమే మంచిది అనుకుంటా. ఎందుకంటే మనం ఇప్పుడు మంచిగా ఉన్నా తర్వాత అయినా మనకు చెడు జరగచ్చు, ఇప్పుడైనా జరగచ్చు. గతంలో చెడ్డవాళ్ళమైనా ఇప్పుడు మంచి జరగచ్చు. అంటే ఇప్పుడు చేసిన చెడ్డ పనికి ఇప్పుడు నాకు మంచి ఫలితం రావచ్చు. అంటే చెడు పనులు చేయమని కాదు, ఏదొచ్చినా కూడా ఎమోషనల్ గా వీక్ అవ్వకుండా మన ఆలోచనలు ఎప్పుడు పీక్ గానే ఉండాలి. అప్పుడైతే మనకి అంటే వెన్ వి రెడీ టు యాక్సెప్ట్, అది మనకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు అని నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్ గా. మీ షోస్ వింటున్నా అనమాట వేరే ప్లాట్ఫామ్ లో, అందుకని అలా అనిపించింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. జీవితంలో వస్తున్నటువంటి వాటిని మనం అనుభవిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కర్మతంత్రుడొకడు కమలాక్షు గొలుచుచు ఉభయ నియతి వృత్తి ఉండనేని అని ఒక పద్యం ఉంటుంది భాగవతంలో. కర్మతంత్రుడొకడు కమలాక్షు గొలుచుచు అంటే ఈశ్వరుణ్ణి మనం ఆరాధన చేస్తూ, ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, నాలా ఉన్నాడు, అలాగే అన్ని జీవరాశుల్లో కూడా అదే భావంతో ఉన్నాడు అన్న విషయం మనం తెలుసుకుంటూ, వాటి ఎడల మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ, మనకు వస్తున్నటువంటి కర్మని మనం అనుభవించుకుంటూ, వాటితోటి మనం ఒక రకమైనటువంటి ఓర్పు, సహనము, తితిక్షస్వ భారత అంటాడు దీంట్లో మనకు సాంఖ్యయోగంలో. తితిక్ష అంటే ఓర్పు వహిస్తూ, ఒక్కొక్కసారి ప్రకృతి నుంచి వస్తాయి, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం నుంచి వస్తాయి, వాటిలో కావాల్సినటువంటి ఓర్పును మనం పొందుతూ మనం వస్తున్నటువంటి కర్మను అనుభవిస్తూ వెళుతూ ఉంటే జీవుడుకున్న కర్మ నశిస్తుంది గాని ఈశ్వరుడి మీద ఉన్నటువంటి ఆ భక్తి నశించదు అనేటటువంటిది అది పద్యం. కాబట్టి సో ఆ భావంతో ముందుకు వెళ్ళటం అన్నది ఈశ్వరానుగ్రహం. అది మనం ఇవన్నీ మనకి ఏంటంటే, మనలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని విన్నా ఎన్ని చేసినా మనకు వీటి నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అని భావిస్తాం. అది కొంతవరకే, ఒక 50% వరకే. మిగిలిన 50% ఇన్స్పిరేషన్ మన లోపల నుంచే మనంగానే మనం ఆ ఇన్స్పైర్ పొందాలి. అప్పుడే మనం ఎన్ని విన్నా
మన జీవితంలోకి, జీవన విధానంలోకి మనం ఎప్పుడు తెచ్చుకుంటాము అంటే ఆ మిగిలిన 50% ఇన్స్పిరేషన్ ని మనం పొందగలగాలి. దానికి మనం సంసిద్ధమై ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక వంట చేసుకోవాలంటే, కట్టెలు వెలిగించాలంటే మన దగ్గర కట్టెలు ఉన్నాయి, ప్లస్ అలాగే అగ్గిపెట్టో లేదంటే ఇంకోటో కిరసనాయిలో అన్ని ఉన్నాయి అనుకోండి. కానీ ఆ కట్టెలన్నీ బాగా తడిసిపోయి ఉన్నాయి అనుకోండి, మనకు కావాల్సిన విధంగా అవి మండవు కదా. కాబట్టి ఆ కట్టెలు ఎండబెట్టుకొని వాటిని సిద్ధం చేసుకున్నప్పుడు ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు అవి మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చి మనకు కావలసినగా ఎలాగైతే మనం ముందుగా సిద్ధం చేసుకుంటామో అలా ఇవన్నీ మనకు అప్పుడు ఉపయోగపడతాయి. దానికోసం ముందు మనం సంసిద్ధత, మనం వాటిని తయారు చేసుకోవటం, దానికి ఇవన్నీ మనం చేసుకుంటే ఈ భగవద్గీతనండి, ఏమైనా సరే పెద్దలు చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ జీవితంలో వచ్చిన అనుభవాలు అప్పుడు మనకి ఇన్స్పిరేషన్ వచ్చి మనం ముందుకు వెళ్ళడానికి మనకి అవి ఉపయోగపడతాయి. బాగుంది సార్, బాగుంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనండి. మనం మూలతత్వానికి అంటావు, జీవులు ఆవిడ జీవి ఆత్మ అన్నారు, ఆత్మకు అంటావు, జీవుడికే అంటుతాయి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి తత్వానికే అంటుతాయి కానీ మూలతత్వానికి అంటవు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కానీ మామూలుగా మనం చెప్పుకునేటటువంటి ప్రేమ, ఎఫెక్షను, ప్రతాపం, శౌర్యం, దానబుద్ధి, అయ్యో వాడు చాలా మంచివాడండి, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తాడు అని చెప్పుకునేటటువంటి కొన్ని కళ్యాణ గుణాలని చెప్తాం. అవి పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నవే కానీ అవి జీవుడికి సంబంధించినవి కాదు. కానీ జీవుడి నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి, అంటే జీవుడి నుంచి ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే ఏ కళ్యాణ గుణాలైతే జీవుడి నుంచి ప్రతిబింబిస్తున్నాయో ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా ఈశ్వరుడికి సంబంధించినవని గుర్తుపెట్టుకుని జీవుడు తన చుట్టూ ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి అరిషడ్ వర్గాల నుంచి తానుగా మెల్లిగా బయటపడుతూ ఆ తత్వం వైపు ఎప్పుడైతే అడుగులేస్తుంటాడో అప్పుడు నా యందు సర్వజీవరాశులు ఉన్నవి కానీ నేను అవస్థితి చెందలేదు అనేటటువంటి ధ్యానం వాడికి అప్పుడు కుదురుతుంది. కృష్ణ ఆ విషయం చెప్పాడండి, ఎట్లా కుదురుతుందండి అని మనకు అనిపిస్తుంది. ఇది చెప్పంగానే మళ్ళీ వెంటనే ఇంకొకటి చెప్తుంటాడు. దీంట్లో మనకి ఇక్కడ ఏమన్నాడు, నా యందు సర్వజీవరాశులు ఉన్నవి అని చెప్పాడు కదా, అయిపోయింది అక్కడికి. అవస్థితి నేను చెందలేదన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, నచ మస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన. జీవులు నాయందు ఉండునవి కావు. అదేంటి సార్, ఇందాకేమో నాయందు సర్వజీవరాశులు ఉన్నాయని అంటున్నాడు, ఇక్కడేమో జీవులు నాయందు లేవు అని అంటున్నాడు. ఏంటి, ఉండేవి కాదని అంటున్నాడు. చాలా కాంట్రవర్సీలుగా ఉంది సార్. అందుకే సార్ కృష్ణుడిని మనం అర్థం చేసుకోవాలంటే కష్టం. భగవద్గీత అంత తొందరగా అర్థం కాదు. మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, జీవులు నా యందు ఉండునవి కావు, ఈశ్వర సంబంధము అయిన ఈ యోగ మహిమను చూడుము అని చెప్తున్నాడు. నా ఆత్మ ప్రాణి, ఈ సమస్త ప్రాణిని ఉత్పన్నం చేస్తోంది, భరిస్తోంది, అయినా కూడా ఆ ప్రాణుల యందు ఉండుటలేదు, ఆ జీవుల యందు ఉండుటలేదు అనగా వాటి ఆధారంగా అది లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్యాన్ ఆధారంగా ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ ఆధారంగా ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ఈ ప్రాణులన్నిటినీ ఆధారం చేసుకుని ఆ తత్వం లేదు, ఆ తత్వం ఆధారంగా ప్రాణులున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, నేనే అంటే ఇంకొకరి దాని మీద ఆధారపడి లేను అనేటటువంటిది అర్థం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జీవులు నా యందు ఉండునవి కావు అంటే ఆ భావన నాకు లేదు అనగా వారి యందున్న తాను మాత్రమే ఉన్నాడు. మనందరం ఉన్నామండి, ఆత్మస్వరూపులు అని చెప్పుకుంటున్నాం. దీనికి కారణమైనటువంటి ఈశ్వరుడు ఏదైతే సమస్త జగత్తు నిండి ఉన్నటువంటి ఒకనొక ఈశ్వర తత్వం ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో, ఒక ప్రిన్సిపల్ అనండి, ఏదైనా అనండి, మనం దాన్ని బ్రహ్మం అన్నాం, లేదంటే భగవంతుడు అంటున్నాం, ఏదైతే అది మనం అంటున్నాం కదా, అది కూడా నేను అంటుంది అన్నది బాగా చెప్పుకున్నాం కదా. ఎట్లా ఉన్నట్ట, అందరిలో నేనుగా ఉన్నట్ట. వాళ్ళేమనుకుంటున్నారట, వారుగా నన్ను తమ యందు భావించుకుంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం, మనం వేరుగా అనుకుంటున్నాం. ఇది చాలా క్రిటికల్ గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈజీగా ఉంటుంది. మొదటిది, నేనే. ఏ నేను, సర్వత్రా వ్యాపించి ఉన్న నేను. ఆ నేను మనలో ఉంది. ఎలా ఉంది, నేనుగానే ఉంది. రెండు, మనమేమనుకుంటున్నాం, మనం మరొక నేను అనుకుంటున్నాం. నా పేరు ఇదండి, మా ఊరు ఇదండి,
మరి మా కులం ఇదండి, మా మతం ఇదండి అని మనం రకరకాలుగా అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? మన చుట్టూ ఏర్పడినటువంటి రకరకాల పొరల ఆధారంగానే మనల్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ఈ పొరల వెనకాల వెలుగుతున్నటువంటి మహా చైతన్యాన్ని మనం మర్చిపోయాం. అసలు నిజానికి మనం అది. సర్లే అట్లాగే ఆ భావంతోనే ఉండండి రా అని వదిలేశాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ జీవులు నా యందు లేరు అంటే ఏమిటి అర్థం? భగవంతుని యందు వేరుగా జీవులు లేరు. భగవంతుని యందు వేరుగా జీవులు అంటే మా గురుగారు ఒకటి చెప్తారనమాట. భగవంతుని యందు వేరుగా జీవులు లేరు అంటే ఏంటి? ఏదో మరి నులిపురుగులెల్లేనా? అట్లా కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక పొడుపు కథ లాంటిది అని చెప్తారు. నేను వారి యందున్న తాను మాత్రమే, వారుగా నన్ను తమ యందు భావించుకుంటున్నారు అనగా వారినట్లే నా యందు భావన కలిగి ఉన్నాను అని చెప్పాడు ఆయన. నువ్వు ఎలా అనుకుంటున్నావో నేను అలానే అనుకుంటున్నాను అన్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక కవి ఒక గ్రంథం రాస్తున్నాడు. గ్రంథంలో అనేక రకాలైనటువంటి పాత్రలు ఉంటాయి, అనేక రకాల సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? కవి మనస్సులో ఉన్నాయి కదా. కవి వాటన్నిటిలోనూ ఉన్నాడు. కవి రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి అన్ని పాత్రల్లో, అన్ని సన్నివేశాల్లో ఆ గ్రంథకర్త, ఆ కవి ఎలాగైతే ఉన్నాడో ఈ ప్రపంచం అనేటటువంటి ఈ గ్రంథంలో ఈ గ్రంథకర్త అలా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అది ఈ పాత్రలకి కవికి ఎటువంటి సంబంధం ఉందో భగవంతుడికి ఈ సృష్టి జీవులకి ఆ సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నారు పెద్దలు. ఈ సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అలా అర్థం చేసుకోవాలి. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే అదృష్టవశాత్తు ఇలా కొన్ని నేను వీడియోలు చూస్తూ ఉంటే సద్గురు శివానందమూర్తి గారు ఆయనకు కలిగినటువంటి ఒకానొక ధ్యాన అనుభవాన్ని ఒక చోట వివరిస్తారు. ఆయన ఉదయం లేచి చక్కగా ధ్యానం చేసుకునే 4 3 లేచి ధ్యానం చేసుకుంటారట. అలా ధ్యానం చేసుకున్నటువంటి ఒకానొక సమయంలో ఆ ధ్యానంలో ఒక 6 ఏళ్ల పిల్లవాడు ఆయనకి ఒక దర్శనం ఇచ్చి ఏమిరా ఏం చేస్తున్నావు అని అడిగారట. అదేమిటి, ఈయనకి 84-85 సంవత్సరాల మనిషి ఒక పిల్లవాడు అలా అడిగారట. ఏమిరా ఏమి చేస్తున్నావు, ఏదో గ్రంథం రాస్తున్నావు, ఏం రాస్తున్నావు, ఇలా రకరకాలుగా ఆయనతో మాట్లాడట. మాట్లాడిన తర్వాత ఈయనేం మాట్లాడలేదట. అప్పుడు చెప్పారట, ఒకే ఒక గ్రంథం ఉందిరా అంటే ఊరికే ఆయన చెప్పిన మాటల్లో అలా ఆయన చెప్పారని చెప్తున్నాను అనమాట, అంతేగాని వేరేమనుకోకండి. ఒకే ఒక గ్రంథం ఉంది, ఈ జగత్తంతా ఒకటే గ్రంథం, ఈ సృష్టి అంతా ఒకటే గ్రంథం, ఆ గ్రంథాన్ని నేనే రాశాను. నేను రాసిన ఈ ఒకే ఒక గ్రంథం నుంచి ఏ యుగంలో ఎవరు ఎంత అర్థం చేసుకున్నారో వాళ్ళంత రాస్తూ ఉంటారు, ఎవరికి ఎంత అర్థమైందో వాళ్ళంత రాసేశారు, ఆ అర్థమైన దాంట్లో చెప్పుకోగలిగినంత చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా మనకి బోలెడు గ్రంథాలు వచ్చినాయి, ఇంకా ముందు ముందు ఇంకా చాలా గ్రంథాలు, కొన్ని వేల వందల వేల లక్షల గ్రంథాలు వస్తాయి. నువ్వు ఏ గ్రంథం చదివినా, నీకు ఎవరు ఏ గ్రంథంలోంచి ఏ విషయం చెప్పినా ఆ మహాగ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తనకు అర్థమైనంత చెబుతున్నాడని గుర్తుపెట్టుకో. ఏది కూడా పూర్ణమని సంపూర్ణమని అనుకోవద్దు అని చెప్పేట పిల్లవాడు. ఇది మనకి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎంత ఆలోచన చేయాలి అంటే, ఈ సృష్టి అంతా, ఈ జగత్తంతా ఒక గ్రంథం. ఈ గ్రంథాన్ని ఒక గ్రంథకర్త రాస్తున్నాడు. ఆ గ్రంథకర్త నేనే అని చెప్తున్నాడు. ఆ నేను అనేటటువంటి గ్రంథకర్త ఈ జగత్ అనేటటువంటి సమస్త గ్రంథాన్ని రాస్తూ, అనేక సన్నివేశాలు రాస్తూ, వాటి మధ్య ఉన్నటువంటి బంధాలు రాస్తూ, ఎలా రాస్తున్నాడు? వీటన్నిటిలో కూడా తానే ఉన్నాడు. ఒక గ్రంథంలో రాసినటువంటి పాత్రల్లో, సన్నివేశాల్లో గ్రంథకర్త ఎలా ఉంటాడో ఈ జగత్తులో కూడా దైవం అనేటటువంటి గ్రంథకర్త అలా ఉన్నాడు ఈ సృష్టి అనేటటువంటి గ్రంథంలో. అది ఆ పిల్లవాడు ఆయనకి చెప్పినటువంటి విషయం. ఈ సృష్టిలో పశు పక్షి అందరూ నా గ్రంథం చదువుతున్నారని చెప్పేట. ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత పండితులైనా, ఎంత యోగులైనా మళ్లీ మళ్లీ పుట్టి ఈ సృష్టి అనే నా గ్రంథాన్ని చదువుకుంటూనే ఉన్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అని చెప్పేట ఆ పిల్లవాడు. గ్రంథం చదవటం అంటే
అంటే ఇక్కడ మనం పుస్తకం ముందు పెట్టుకొని పేజీలు తిప్పుకుంటూ పుస్తకం చదవటం కాదు గ్రంథం చదవటం అంటే. గ్రంథం చదవటం అంటే గ్రంథాన్ని అనుభవించటం అంటే సృష్టిని అనుభవించటం, సృష్టిలో ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని పొందటం ఈ గ్రంథం చదవటం అంటే. అలా ఎలాగైతే గ్రంథకర్తకి గ్రంథానికి అవినాభావ సంబంధం ఉంటుందో అందులో ఉన్న పాత్రల్లోకి ఎలా ఉంటుందో అప్పుడప్పుడు గ్రంథకర్తే పాత్రలోకి వస్తారు. మనం అనేక సినిమాలు చూస్తూ ఉంటాం, చూసారా? దాసనారాయణరావు గారు సినిమాలలో దాసనారాయణరావు గారు నటించేవాళ్ళు. ఆయన దర్శకత్వంలో సినిమా తీస్తూ అందులో ఆయన నటించేవాళ్ళు. ఆయనే కథ, పాటలు, మాటలు, రచయిత, దర్శకత్వం అనే రాసుకునేవారు కదా దాసనారాయణరావు గారు. అలా అనేకమైనటువంటి దర్శకులు, విశ్వనాథ్ గారు ఆయన నటించినటువంటి దర్శకత్వంలో నటించినటువంటి చిత్రాల్లో ఆయన కూడా నటించినటువంటి ఎలాగైతే జరుగుతూ ఉంటుందో అలాగే ఈ గ్రంథాన్ని దీన్ని డైరెక్ట్ చేస్తున్నటువంటి సమస్త సృష్టిని చేస్తున్నటువంటి ఆ తత్వం సృష్టిలోకి దిగొస్తుంది. తాను కూడా ఒక పాత్రధారి అయి దిగొస్తాడు అందులోకి. ఎలాగైతే గ్రంథకర్తకి పూర్ణ విషయాలు తెలుసో, ఎందుకంటే తానే కదా గ్రంథానికి రచయిత, సమస్తము తనకి తెలుసుంటుంది కదా. అటువంటి తెలిసినటువంటి గ్రంథకర్త ఎప్పుడైతే తాను సృష్టిలోకి ఒక పాత్రగా వస్తాడో చాలా విషయాలు వెల్లడించడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే ఆ తత్వమే మనకి ఈ భగవద్గీత అందించింది అని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు కొంత విడుపు ఉంటుందో తెలుస్తుంది, కొంత అర్థం అవటానికి ఒక చిన్న అడుగు ముందుకు పడుతుంది. కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చారండి? కృష్ణుడు ఏంటంటే అంత మాయల్ మరాఠీ అండి, ఇలా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఏం పర్వాలేదు, ఇవన్నీ ఆ గ్రంథకర్తే రాస్తున్నాడు అనుకోండి. మన వేడుక కోసం హాస్య సన్నివేశాలు ఉంటాయి, భీకర సన్నివేశాలు ఉంటాయి, అనేక రకాలైన సన్నివేశాలు ఒక గ్రంథంలో ఎలా ఉంటాయో మరి అలాగే ఒక సినిమాలో ఎలా ఉంటాయో ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం కదా మనం ప్రపంచంలో. అలాగే ఆ గ్రంథకర్త రాస్తున్నటువంటి ఈ సృష్టి అనేటటువంటి గ్రంథంలో అనేక రకాలైనటువంటి విషయాలు ఉంటాయి, అనేక పాత్రలు ఉంటాయి. దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్తారంటే ఆ తత్వం అలా కళ్ళు మూసుకొని తాను అనేకం అవ్వాలి, ఒంటరిగా ఉన్నాను నేను, బోరు కొడుతోంది, ఇంకా ఎవడన్నా ఉంటే బాగుండు అని అనుకుని అలా కళ్ళు మూసుకోగానే ఒక చక్కటి కళ వచ్చిందిట. ఆ కళే ఈ సృష్టి అంతా అని చెప్తారు. ఇది ఇంకొక భావన. ఈ సృష్టి అంతా ఆ కళే. మనం కలగంటున్నాం. కళలో మనకు అనేక రకాలైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలుగుతూ ఉంటాయి. బాధ వస్తూ ఉంటుంది, మరి ఆనందంగా ఉంటాం, నష్టపోతాం, ఏదో వ్యాపారం పెట్టేసాం నష్టపోతాం అని ఒక స్ప్లిట్ సెకండ్ లో కళ వస్తుంటుంది. గబుక్కుని కళ్ళు తెరుస్తాం, ఓ ఇది కళ అని మనం ఎలాగైతే భావిస్తామో ఆ కళలో ఏర్పడినటువంటి ఆ పాత్రలు, ఆ సన్నివేశాలు ఇవన్నీ ఎవరితో తయారు చేయబడి ఉన్నాయి అని అర్థం చేసుకుంటే నీతోటే తయారు చేయబడినాయి. ఈ నేను అనేటటువంటి నీ తత్వమే కళలో అన్ని రకాలైనటువంటి సంకల్ప వికల్పాలనండి ఎన్నో సన్నివేశాలను ఎలా కల్పిస్తుందో ఆ మహాతత్వం ఏదైతే ఉందో తను కంటున్నటువంటి ఆ కళలో, అంటే ఎంత డీపెస్ట్ కళ అంటే ఇప్పుడు మీరు నేను ఇలా మాట్లాడుకోవటం కూడా కలగంటోందనమాట. ఇది అర్థం చేసుకుంటే మనకు కొంచెం ఈజీనెస్ వస్తుంది. మనం అనుకునేటటువంటి రకరకాల సమస్యలు, బంధాలు, బంధుత్వాలు, బాధలు, కష్టాలు, నష్టాలు వీటి నుంచి ఒక్క స్టెప్ పక్కకి వెళ్తాం మనం. అవన్నీ ఎక్కడికి పోలేండి. నిన్ను వీడను నీడను నేనే అన్నట్టు అవి మనతోటే ఉంటాయి. కానీ ఏదో కొంచెం ఒక్కొక్కసారి మనం ఏ తిరుపతిలో వెళ్ళాం అనుకోండి, ఆ తిరుపతిలో స్వామివారి చెంతన ఉన్నంతసేపు మనకి ఏ కష్టాలు బాధలు గుర్తురావు. కానీ కొండ దిగక్కర్లా, స్వామివారి ఆలయంలోంచి బయటికి రాగానే మనవాడు ఎవడో కనపడకపోవటమో లేదంటే మనం అనుకున్న పని ఏదో అక్కడ ఏదో మిస్ అవటమో జరగంగానే టింగిని మనకు అన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి, మన నేచర్ మనకు వచ్చేస్తుంది. ఆ స్వామి సన్నిధిలో మన నేచర్ పనిచేయదు, బయటికి రాగానే మరి అన్ని పనిచేస్తాయి. ఒక్కొక్కసారి అక్కడ కూడా పనిచేస్తుంది, ఈ లోపల మనల్ని ఎవడో నెడతాడు. అప్పటి వరకు భక్తిగా అలా స్వామిని చూస్తూ ఉంటాం, ఎవడో గట్టిగా నెట్టాడు అనుకోండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాడిని వెనక్కి పెట్టుకొని లాగేశాడు అనుకోండి, వాడి మీద అరిచేస్తాం, కరిచేస్తాం, కొట్టేస్తాం, లేదంటే జేబులో ఉన్న 10 రూపాయలు తీసి వాడికి ఇచ్చి ఒరే నన్ను ఇంకో 2 నిమిషాల నుంచోరా అని చూడటానికి రకరకాల ప్రయత్నాలు మనం ఎలా చేస్తామో అవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, మనం చూస్తూనే ఉంటాం కదా. వీటి నుంచి ఒక చిన్న పక్కకి రావటం అనేటటువంటిది జరుగుతుంది. అందుకోసం మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీటన్నిటితోటి నా బంధం ఏంటంటే ఒక కవికి ఒక గ్రంథానికి ఆ గ్రంథంలో ఉన్న పాత్రలకి మధ్య ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం నాకు ఈ జీవులతోటి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రంథాన్ని చదవటం కంటే ఆయనకి చెప్పాట. అప్పుడు ఆయన శివానందమూర్తి గారు అన్నారట, బాగుంది ఈ గ్రంథాలు ఇవన్నీ నాకు కాదు,
ఈ చదవటం కాదు, నాకు నిన్ను చూస్తుంటే బాగుంది వీటన్నిటికంటే అని అంటే, ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా అన్నట్టు. అంటే దాంట్లో సారాంశం ఏంటంటే, గ్రంథం చదవటం కంటే గ్రంథకర్తతో పరిచయం పెట్టుకుంటే మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి అని చెప్పారు ఆయన. నిన్ను చూస్తూ ఉంటే నా గ్రంథం చదవాల్సిన అవసరం లేదు, అదే అవగాహన అయిపోతూ ఉంటుందని చెప్పారట ఆయన ఆ ధ్యానంలో ఆ పిల్లవాడితోటి. అంటే ఏమిటి, ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక నవల రాస్తున్నాడండి. పోనీ ఇప్పుడు మనం ఒక వీక్లీలో, మనకు వీక్లీలు ఉంటాయి కదా రకరకాల వారపత్రికల్లో ఎవరో ఒక స్టోరీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సస్పెన్స్ గా ఉంది, ఏమిటో మనకు తెలియదు. వారం వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో అనేటటువంటి ఉద్దేశంతో కదా. అలా వారం వెయిట్ చేయకుండా, సపోజ్ ఆ కథ రాస్తున్నటువంటి వాడు మన ఫ్రెండ్ అనుకోండి, ఒరే ఏమిట్రా అక్కడ రాసే తర్వాత ఏమవుతుందంటే, ఏం లేదులేరా ఇదే ఇలా వెళ్తుంది ఈ స్టోరీ అని చెప్తాడు కదా. మనకు ఆ సస్పెన్స్ ఏమి ఉండదు అప్పుడు. ఎందుకు, ఆ కథ రాస్తున్నవాడు మన ఫ్రెండ్. అలా ఈ సృష్టి అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్తతో గనక మనం అనుసంధానం చెందితే మనం ప్రత్యేకంగా గ్రంథం చదువుకోవాల్సిన అవసరం లేదు. అది అవగాహన అవుతూ ఉంటుంది, రావాల్సిన అనుభూతులు వస్తూ ఉంటాయి, అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి నువ్వు ఉండేటటువంటి స్థితి నీకు మారుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్థిరమైన తత్వంతో ఎప్పుడైతే ముడిపెట్టుకున్నావో నువ్వు స్థిరంగానే ఉంటావు. కదులుతున్న గుంజకు కట్టేబడలా నువ్వు స్థిరంగా ఉన్నటువంటి దానికి నువ్వు ఎప్పుడైతే బంధం పెట్టుకున్నావో, నువ్వు ప్రపంచం ఎలా వెళ్ళినా నువ్వు స్థిరంగా ఉండేటటువంటి ఒక స్థితి నీకు వస్తుంది. అందుకని నువ్వు గ్రంథకర్తతోటి పరిచయం పెట్టుకో అంటే ఆయన చెప్తారనమాట, గ్రంథం కంటే గ్రంథకర్త గొప్పవాడు కదా అంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ నేను అయితే ఈ గ్రంథాన్ని రాస్తోందో, ఏ నేను అనేటటువంటి తత్వం సమస్త జగత్తంతా వ్యాపించి ఉండి ఈ జగత్తుగా మనకు కనపడుతోందో, అందులో మనం కూడా ఒక భాగస్వాములమై ఉన్నామో, మనం పొందేటటువంటి రకరకాల అనుభూతుల్ని పొందుతున్నామో, ఈ అనుభూతుల్ని తిరిగి తిరిగి మళ్లీ పొందాలని అనేక జన్మను మనం అలా 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 ఎత్తుతూ వస్తున్నామో, ఈ మహాగ్రంథంలో మనము ఒక భాగమై ఉన్నామో, దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఆ గ్రంథంలో మనం తెలుసుకోలేము. ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది, ఎన్ని జన్మలెత్తినా. ఆయన అక్కడే ఒక మాట చెప్తారనమాట, ఇక్కడ మొట్టమొదటి గ్రంథం ఏంటి అంటే వేదమే మొట్టమొదటి గ్రంథం అని చెప్తారు. ఆ వేదం కూడా వాళ్ళకి అర్థమైనంత విషయం మాత్రమే రాయగలిగారు, కానీ అంతకంటే ఎక్కువ రాయలేకపోయారని చెప్పాట ఆ పిల్లవాడు. అంటే అర్థం చేసుకోండి, ఇది ఎంత మహా ఉద్గ్రంథమో ఈ సృష్టి అనేటటువంటిది. 14 భువనాలు ఉన్నాయి, మన్వంతరాలు కల్పాంతరాలు గడిచిపోతూ ఉన్నాయి, మరి బ్రహ్మలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అనేక రకాలు జరుగుతున్నాయి, దేవతలు ఋషులు మరి ఎంతో మంది విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సృష్టి అనేటటువంటి మహా ఉద్గ్రంథంలో చాలా కొంచెం విషయం తెలుసుకొని దాన్నే ఇంకొకళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చదవకుండా ఉండలేము, చెప్పకుండా ఉండలేము. ఎందుకని, అనుభూతి. మనం తిన్న ఒక స్వీట్ బాగుందనుకోండి, ఇంకోటి చేత తినిపించాలని చూస్తాం కదా. అలాగే మనం పొందినటువంటి అనుభూతిని ఇంకొకరికి అందించాలనే ఉద్దేశంతో మనం చదివి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఏది ఎంత చదివినా అందులోంచి చెప్తున్నాడు అనేటటువంటి భావన మనకి వచ్చినప్పుడు, ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఆ గ్రంథకర్త ఎవరైతే ఉన్నాడో ఆ గ్రంథకర్తతోటి అనుసంధానం కలిగించడం కోసం మనకి ఇచ్చినటువంటి ధ్యానం మనకు ఉపయోగపడుతుంది. ఏమని, ఈ జీవరాశులు నా యందు ఉండట్లేదు, నేను ఈశ్వరుడిగా వాటిల్లో ఎలా వెలుగొందుతున్నానో అనేటటువంటి భూతమహేశ్వరాన్ని నువ్వు గనక, ఆ శోభను గనక నువ్వు దర్శించినట్లయితే వీటిని నేను భరిస్తున్నాను అనేటటువంటి ఉద్దేశం ఏంటో అంటే, నేనుగానే ఉన్నాను కానీ ఈ జీవులు అవి ఉన్నాయి అని అనుకోనిస్తున్నాను అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. అంతుందండి ఈ చిన్న విషయంలో. మనం ఏమి లేదు, తవ్వుకోవాలి, తవ్వుకున్న కొద్దిగా వస్తుంది. మా కృష్ణస్వామి గారు చెప్పినప్పుడు అడుగు పెడితే అడుగు తగలాలి అన్నారు. అంటే ఏదైనా ఒక విషయం మనం దాని గురించి పిండాలి అంటే కావాల్సినంత చెరుకు మరి దాంట్లో పెడతాడు కదా, చెరుకు రసం తీయాలి అంటే ఇంకేమీ లేదు, అందులోంచి పిప్పి కాదు కదా, ఇంకా రావటానికి ఏమీ లేదు అనేటటువంటి స్థితి వరకు కూడా దాన్ని పిండుతూనే ఉంటాడు. మనం కూడా మన సాధ్యమైనంత వరకు మనం అలా పిండుకుంటే మనకు కావాల్సినటువంటి విషయం రసస్పందన అనేటటువంటిది అప్పుడు కలుగుతుంది. అందులో ఆ రసానుభూతి అప్పుడు వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏం చెప్పారటంటే, అర్థమైన వాడు అర్థమైనంత వరకు గ్రంథం రాయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ పూర్తిగా అర్థమైన వాడు ఏమీ రాయడట, మౌనంగా ఉండిపోతాడట.
చాలా ఆశ్చర్యం వేసింది నేను ఆయన విషయం చెప్తున్నప్పుడు. అర్థమైన వాడు అర్థమైనంత వరకు గ్రంథం రాయడానికి ప్రయత్నం చేస్తాడట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నాకు అర్థమైన దాంట్లో చెప్పగలిగినంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదో అదొక ఆనందం, మనకు నచ్చిన విషయం 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి భావంతో అలా చెప్తూ ఉంటాం. ఇదే మొత్తం కాదు. బాగా అర్థమైన ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ అంటే ఇంకా అర్థం కాలేదని అర్థం. ఆయన భాషలో చెప్పాలంటే అర్థమైతే మౌనంగా ఉంటారట. దక్షిణామూర్తి మౌన స్వరూపుడు, మౌనవ్యాక్త ప్రకటిత అంటారు కదా. శిష్యులు సందేహంతో వెళ్తే ఆయన మౌనంతో వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయినాయట. అది ఇప్పటికి అర్థం కాదు పూర్తిగా. ఇగో ఇక్కడ అర్థం అవుతుంది మనకి. ఇది చెప్పుకుంటే అది అర్థం అవుతుంది. ఎలా సందేహాలు తీరినాయండి ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు అంటే, ఆయన సందేహం లేక పూర్తిగా అర్థమైనటువంటి స్థితిలో ఆయన కూర్చుంటే ఆయన యొక్క సాన్నిధ్యంలో వీళ్ళ సందేహాలు తీరిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకు కూడా మనసు ఒక రకమైనటువంటి నిశ్చల స్థితికి ఎప్పుడైతే ఏర్పడిపోయిందో ఆ నిశ్చలత్వమే పూర్తి తత్వంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయినాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే సత్యం అనుకోకూడదు. ఇది ఒక భావన. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందేం చెప్పాడు? ఈ జీవరాశులు నా యందు ఉన్నాయి కానీ నేను అవస్థితి చెందలేదని చెప్పాడు. తర్వాత ఈ జీవరాశులకి నాకు ఉన్నటువంటి సంబంధం, నేను వాటితోటి ఎలా ఉన్నాను, నా యందు ఆ భావం లేదు అన్నాడు. ఈ జీవరాశులు నా యందు ఉండేవి కాదు అన్నాడు. ఎందుకంటే నా భావంలో లేవు, ఎందుకంటే నేనే ఉన్నాను. ఈ మధ్య నేను ఇలాగే ఏదో వింటూ ఉంటే ఒక గొప్ప సైంటిస్టు, ఏమంటే మీరు దేవుణ్ణి నమ్ముతారంటే, ఒకప్పుడు నమ్మేవాడిని నేను. మరి ఏమైంది నమ్మాలంటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ఈ వీటినేమంటారు ఉపద్రవాలు, మరి ఘోరాలు, నేరాలు, గడిదిగుడ్డు పెద్ద లిస్టు చదివేసి, మరి భగవంతుడు అనేవాడు ఉంటే ఇవన్నీ కూడా ఆగిపోవాలి కదా, ఆయన ఎంతో కంపాషనేటు, కరుణామయుడు, అది ఇది అని రకరకాలుగా చెప్పారు. అవన్నీ కనుక అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ఆపాలి, ఒక సిచ్యువేషన్ ఆపాలి అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది అనే భావన రావాలి. ఆ సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళాలి, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉండాలి, దాన్ని నువ్వు ఆపటం, ఇలా రకరకాలు జరుగుతాయి. అసలు ఆ సిచ్యువేషనే నీ భావంలో లేదు కదా. భగవంతుడు అనేటటువంటి తత్వానికి ఈ జగత్తు అనేటటువంటిది వేరుగా లేదు. అది ఒక కల్పనగా తన యందు ఉన్నది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా భగవంతుడు దాన్ని ఆపాలనేటటువంటి ప్రయత్నం ఏంటి? లేదు కదా. నేను అనేటటువంటి ఒకానొక తత్వం అంతా వ్యాపించి తన భావంలో ఈ జగత్తు ఉంది అని అనుకున్నప్పుడు అక్కడికి పోయి ఆపడం ఏంటి? కళ్ళు తెరచడానికి అయిపోయింది. ఇప్పుడు కళ వచ్చిందండి నాకు. ఏం సార్, రాత్రి నాకు కళ వచ్చింది, వాడెవడో నన్ను కత్తిపెట్టి పొడడానికి వస్తున్నాడు, నేను చూశాను, మీరు అక్కడే నించొని ఉన్నారు, కనీసం ఆపాలం లేదా అని అడిగేట తెల్లారి పొద్దునే వెళ్ళి వాళ్ళ ఇంటికి. దానికి ఏం చెప్తారు సార్ సమాధానం? చెప్పండి ఎవరైనా. నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో ఎవడో నన్ను పొడవుద్దామని వస్తున్నాడు, మా పక్కింటి ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఆయన ఆపద్దండి. ఏంటి మంగేష్ని పొడుద్దామని వస్తున్నావు నువ్వు, బుద్ధి లేదా? ఆయన మా నైబరు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఎవడరా నువ్వు అని ఆపద్దండి. నాకు వచ్చిన కళ్ళలో మా పక్కింటి ఆయన ఆపడే. నేను వెళ్ళి రేపు పొద్దున్నే ఆయన ఇంటి మీద పడి గొడవ వేసుకున్నా. ఏమయ్యా, రాత్రి నాకు కళ వచ్చింది, వాడు ఎవడో కత్తిపెట్టి పరిగెత్తుకొస్తుంటే ఆపమే. ఇది కూడా అలాగే ఉంది. భగవంతుడు అనేటటువంటి తత్వానికి ఈ జగత్తు ఉన్నది అనే భావన ఉండదు. ఎందుకంటే అంతా తానే కాబట్టి అంతా నేనుగా ఉన్నప్పుడు, ప్రత్యేకమైన భావన లేనప్పుడు ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆ తత్వం దృష్టిలో ఒక కల్పింపబడినటువంటి సన్నివేశాలు, ఒక కళ. ఆ కళని దాంట్లో మరి ఆయన ఎందుకు వచ్చి ఆపలేదు, ఈయన ఎందుకు వచ్చి ఆపలేదు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటలు కూడా కళలో భాగమే. ఇదిలా జరుగుతుంది అంతే. అప్పుడే మన గ్రంథకర్తతోటి కావాల్సినటువంటి అనుసంధానం వస్తుందండి. మనం మన సమస్యల్లో కొట్టుకున్నంత కాలం మనకు రాదు. శివానందమూర్తి గారివి నేను 2 సార్లు విన్నాను, విని గుర్తుపెట్టుకున్నాను. కొన్ని అక్కడక్కడ ఆయన చెప్పినటువంటి పాయింట్లు రాసుకొని మీకు ఈ రోజున ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ఈ శ్లోకానికి సంబంధించినటువంటి దానికి అది చాలా రిలేటెడ్ గా అనిపించింది కాబట్టి నేను మీకు ఈ విషయం అంతా చెప్తూ ఉన్నాను. కాబట్టి మన సంబంధం గ్రంథకర్తతో, ఆ తత్వంతో, అది భగవద్గీత మిమ్మల్ని సూటిగా తీసుకెళ్లిపోతుంది.
ఆ సూటిగా మనం దాన్ని తీసుకెళ్ళటానికే మన ఈ ప్రయత్నం అంతా కూడా. అందుకే మనకి భగవద్గీతలు ఇవన్నీ ధ్యాన శ్లోకాలు. ఇది ధ్యానం చేసుకోవాలి. దీని తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాడు ఆయన. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ అంటాడు. ఇది ఒక మరొక ధ్యాన శ్లోకం. ముందే ధ్యానం చేసుకోవాలి మనం. మొదటిది ఈ సమస్త జీవులు కూడా, అంటే కృష్ణుడు అనుకోకూడదండో, నా యందంటే నేనే, మన ధ్యానం మన యందే, మనమే ఇలా ఉన్నాము అనేటటువంటి భావంతో. అప్పుడు నువ్వు ఏదైతే లోకలైజ్డ్ కాన్షియస్నెస్ ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి నీ యొక్క అవగాహన యూనివర్సల్ కాన్షియస్నెస్ లోకి పెరుగుతుంది. మనం అలా పెరగాలి. ఆ పెరగడం కోసమే ఈ ధ్యానం. నా యందు ఈ సమస్త జీవరాశులు వ్యాపించి ఉన్నాయి, కానీ నేను వాటిలో అవస్థితి చెందలేదు. ఇది మొదటి ధ్యానం. రెండో ధ్యానం ఏం చెప్పాడు? ఈ జీవులు నా యందు లేరు, నేను ఈశ్వరుడుగా వాటి యందు వెలుగొందుతూ వాటిని భరిస్తున్నాను, కానీ నేనే అనేటటువంటిది మరొక ధ్యానం. ఇప్పుడు మూడో ధ్యానం ఏం చెప్తున్నాడు? ఆకాశమునందు వాయువు సర్వత్రా ఎలా వ్యాపించి ఉన్నదో అట్లే జీవులు నాయందు ఇమిడి ఉన్నారు, అనగా నాయందు ఉన్నారు అని ధారణ చేయమన్నాడు. మూడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తాయి మనకి, కానీ ఈ మూడు ఒకటే. వీటన్నిటికీ మూలం నేనే. దాంట్లోకి మన మనస్సు వెళ్ళాలి. ఉపధారయ అంటే అభిముఖంగా, అంటే నేను అవి ఎదురెదురుగా ఉన్నట్టు, అలా నేనున్నాను అనేటటువంటి ఒక భావం. అయితే ఆకాశం నందు వాయువు వలె, అప్పుడు అది ధారణగా మారుతుంది. ఇది ధ్యానంలో మనం ప్రతిరోజు భావం చేస్తూ ఉండాలి. చేసినప్పుడు అది ఆ భావన అనేటటువంటిది ముఖ్యం. ఆకాశం నందు వాయువు ఎట్లు స్థితి ఉన్నది అంటే ఆకాశం నుంచి వేరుగా ఉందా? ఇది మనకు చాలా పెద్ద క్వశ్చన్. అసలు వాయువు అంటే ఏంటండి? మామూలుగా మనం అనుకున్నాం గాలి అంటాం కదా. వాయువు అంటే ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా గాలిని వాయువుని చూశారా? స్పర్శ పొందారా? కాదు, చూశారా కంటితో? ఎవరూ చూడలా. కానీ ఉందా? ఉంది. లేదు అని ఎవడో ఉండవు. ఎందుకంటే అంటే పడిపోతాడు, అది పీలుకుండా మనం బ్రతకలేం కాబట్టి. అందుకని ఏం చెప్తారు? ఆకాశం అంటే ఏమిటి, వాయువు అంటే ఏంటి? మామూలుగా మనకి పంచభూతాలు చెప్తారు. ఆకాశము, వాయువు, అగ్ని, మరి పృథివీ, ఇవన్నీ ఐదు చెప్తారు కదా. నీరు, అవి చెప్తారు కదా, పంచభూతాలని చెప్తారు. ఈ పంచభూతాలతోటే మనకి ఈ శరీరం అంతా ఏర్పడింది అని కూడా మనకి చెప్తారు. వాయువు ఎలా ఏర్పడింది? మామూలుగా వాయువు అంటే ఏమిటి? మామూలుగా ఎవరైనా శాస్త్రజ్ఞులు అడిగితే ఆ వాయువు అంటే ఆకాశం వేరండి, వాయువు వేరండి అని చెప్తారు. కానీ మన ప్రాచీన ఋషులు ఏం చెప్పారో తెలుసా? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆప పృథివీ అని చెప్తారు. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది. అగ్ని నుంచి నీరు ఎట్లా పుడుతుంది? మరి ఈ నీరు వెళ్ళి అగ్నిని ఆర్పేస్తుంది కదా. నీటి నుంచి పృథివీ వచ్చింది అనేటటువంటిది మనకి మన ఋషులు అందించినట్టు, ప్రాచీన శాస్త్రజ్ఞులు అందించినటువంటి విషయం. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే దానికి మనం కొంచెం లోతుగా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసినప్పుడు తెలుస్తుంది. ఆకాశం అంటే ఆకాశం ఏంటంటే ఆకాశం జడ పదార్థం. ఆకాశం జడ పదార్థం అంటే దానికి ఏమైనా జడ ఉందా? ఆకాశం జడ పదార్థం కాదు, సమస్త చైతన్యంతో నిండి ఉన్నటువంటి ఒకనొక ప్రదేశం. అది చైతన్యం అంతా ఆకాశంలోనే ఉంది, సమస్తం ఆకాశంలోనే ఉంది. అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి, అన్ని అందులోంచి వెళ్ళిపోతున్నాయి. మనకు కనపడినంత మాత్రాన లేదని కాదు. ఒక వస్తువు పోయిందండి ఇంట్లో, కనపడలేదు, వెతికాం, ఇల్లంతా వెతికాం, లేదు సార్ పోయింది. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోయింది? నీ కంటికి కనపడట్లా. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో దానికోసం వెతుకుతుంటే ఇది కనపడింది. ఈ 6 నెలలు ఆ వస్తువు ఎక్కడుంది? ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఎక్స్పీరియన్సే. అక్కడే ఉంది కదా. పోనీ లేదు, ఎవరో ఇంకో చోటుకి తీసుకెళ్లి పక్క ఇంట్లో పెట్టారు, అక్కడుంది కదా. అలాగే లేదు అనేటటువంటి భావన లేదు, ఎప్పుడూ ఉంది. ఉన్నది ఎక్కడికి పోదు, లేనిది ఎక్కడి నుంచి రాదు అనేటటువంటిది మహాభారతంలో ఒక సూక్తి. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఆకాశం కదిలితే వాయువు అవుతుందట. మేడం బ్లవస్కీ గారు సీక్రెట్ డాక్టర్లో స్పేస్ పల్సేట్స్ అనే ఒక వాక్యం, స్పేస్ ఈజ్ అన్ ఎంటిటీ అని రాస్తుంది. ఎంటిటీ అంటే మనలాంటిదే. బ్రహ్మాండములన్నీ భగవానుని రోమకోపములు అని చెప్తుంది ఒక ఉపనిషత్తు. అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా
భగవంతుడు రోమకూపాలట, అంటే ఒంటి మీద లేచిన వెంట్రుకలు లాంటివట. అంటే ఇక ఆలోచించండి, దాని మ్యాగ్నానిమిటీ కనుక మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఆకాశం కదిలితే వాయువు అవుతుందట, ఆకాశం ఆగిపోతే ఆకాశం అవుతుందట. అంటే ఆకాశం యొక్క వేగం తగ్గితే ఏమవుతుంది? వాయువు అవుతుంది. కదలటం అంటే వేగం తగ్గటం. ఆకాశం వేగం తగ్గితే, కదిలితే అది వాయువు అవుతుందట. ఎప్పుడైతే వాయువు ఇంకా వేగం తగ్గితే అది అగ్ని అవుతుందట, ఇంకా తగ్గితే జలం అవుతుందట, ఇంకా తగ్గితే ఘన పదార్థం అవుతుందట. ఇది ఒకే ఆకాశం నుంచి ఏర్పడుతున్నటువంటి భిన్నమైనటువంటి రకరకాలైనటువంటి స్థితులు. ఒకే ఆకాశం ఇన్ని రకాలుగా ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని మన ప్రాచీన ఋషులు అందించినటువంటి విషయం. ఆకాశాద్వాయువు అంటే స్పేస్ పల్సేట్స్ అంది ఆవిడ. ఎలా పల్సేట్ అవుతుంది? స్పందన అంటే సంకోచ వ్యాకోచాలతో కూడినటువంటి ఒకానొక పల్సేషన్. ఆ పల్సేషన్ ఎప్పుడైతే స్పేస్ లో ఏర్పడిందో ఒక కదలిక వస్తుంది. అంతే కదా, మన హృదయంలో ఎప్పుడైతే పల్సేషన్ ఏర్పడిందో ఒక చిన్న కదలిక వస్తుంది. దాని ద్వారా మనకు శ్వాస నడుస్తోంది. ఆ శ్వాస నడవటం వల్ల ప్రాణశక్తి అంది ఈ శరీరం అనేటటువంటి యంత్రం పనిచేస్తోంది. లేకపోతే పనిచేయదు, తీసి వదల వారేస్తారు. అప్పుడే 2 రోజులైన సార్ ఇంకా పడేయలేదా అంటారు. ఎందుకు? అక్కడ ఆ కదలిక ఆ పల్సేషన్ వల్ల ఏర్పడుతుంది. ఆ పల్సేషన్ ఎప్పుడైతే మనకు ఏర్పడిందో అలాగే స్పేస్ లో కూడా ఏర్పడుతుంది. స్పేస్ పల్సేట్స్ అంటే దాని అర్థం అది. ఈ పల్సేషన్ వల్ల సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్సెస్ ఆధారంగా సంకోచ వ్యాకోచాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ప్రాంతంలో ఆకాశం యొక్క వేగము తగ్గి వాయువు అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. దాని నుంచి ఇంకా స్థితి తగ్గి అగ్ని అవుతుంది, ఇంకా స్థితి తగ్గి జలం అవుతుంది, ఇంకా స్థితి తగ్గి ఘన పదార్థంగా మారుతుంది అనేటటువంటిది మన ద్రష్టల యొక్క దృష్టి, సూక్ష్మ దృష్టితో వాళ్ళు గ్రహించినటువంటిది. అంటే ఒకే ఆకాశం 4 పరస్పరమైనటువంటి వేగాలతో నిండి, డిఫరెంట్ స్పీడ్స్ తో నిండి ఇక్కడే ఆకాశంలోనే ఉంటుంది. ఒకే సంకల్పం రకరకాల తరంగాలుగా ఏర్పడి ఈ వాయువు ద్రవ్యాలు రకరకాలుగా మనకు ఏర్పడుతుంది. వీటి యొక్క అల్లిక ఏదైతే ఉందో అదే పరమాణువులుగా, ఆ పరమాణువు ఆధారంగానే మనకి ఈ సమస్త భవన నిర్మాణాలు, ఈ మనం అనుకునేటటువంటి వస్తు సముదాయం ఏర్పడింది. ఇవన్నిటికీ మూలం ఆకాశమే అని గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకనే ఇక్కడ ఈ యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్. వాయువే ఎందుకు చెప్పాడు? ఆకాశం నెక్స్ట్ స్థితి అదే. ఏమంటే మరి మనం ఈ ఎన్విరాన్మెంట్ దాటిపోతే మరి అక్కడ వాయువు లేదు కదండి అంటే, ఎక్కడ అవసరం ఉందో అక్కడే దానికి సంబంధించినటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ ఉండే స్థితి అక్కడ వేరుగా స్థితి ఉంటుంది. ఈ భూమి వాతావరణంలో నివసించేటటువంటి మనిషికి ఈ భూ వాతావరణం దాటిన తర్వాత వాడు జీవించాలంటే ఇలాంటి వాతావరణం లేకపోతే వాడు చచ్చిపోతాడు. అందుకనే మనం ఆక్సిజన్ సిలిండర్లు అవన్నీ బరువులు మోసుకొని పోయి అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ జీవించగలిగేటటువంటి జీవులు అక్కడ వాతావరణానికి అక్కడ జీవిస్తూనే ఉంటాయి, కానీ మనకు కనపడవు. ఎందుకంటే మనం ఏర్పడినటువంటి పంచభూతాలు వేరు, అక్కడ వాటికి ఉన్నటువంటి పంచభూత తత్వం వేరు. కాబట్టి వీటికి వాటికి మధ్య ఉన్నటువంటి ఆ ఇంటర్ రిలేషన్ ఎప్పుడైతే లేదో మనం వాటిని చూడలేము. మరి ఎంత ఉంటుందండి దాని వెనకాల కథ. ఈ కథ మనకు అర్థం చేసుకోవాలి అంటే మనం దాని గురించి ఇంకా దాంట్లో మనం వెళుతూ ఉన్నప్పుడే తెలుస్తుంది. అలా ఆకాశమే తన సంకల్పంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తరంగాలుగా బయలుదేరి ఈ సమస్త సృష్టికి కావలసినటువంటి అణువులు, పరమాణువులు అనేటటువంటి దాన్ని నిర్మాణం అనేటటువంటి చేస్తుంది. ఆకాశంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞ పనిచేస్తే ఈ పరమాణువుల్లో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ ప్రజ్ఞ ఏదైతే పనిచేస్తుందో అవి జీవులు అంటారు. పని చేయకపోతే వస్తువులు అంటారు. కొన్ని అణువుల్లోనేమో ప్రజ్ఞ మేలు కాంచుతుంది, కొన్ని అణువుల్లోనేమో ఆ ప్రజ్ఞ నిద్రగా ఉంటుంది, అంటే డార్మెంట్ స్టేట్ లో ఉంటుంది. ఆ అణువులన్నింటినీ కూడా వస్తు సముదాయంగా వాడుకుంటాం మనం. ఆ అణువుల కూర్పుతోటి వస్తువు. ఇది పెద్ద సైన్స్ అండి. ఇవన్నీ కూడా మన ప్రాచీన ఋషులు దర్శించి మనకి ఇచ్చినటువంటి విషయం. మనకున్న సమయాభావం వల్ల ఇక్కడతో మనం ఆపేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చే వారం మనం దీన్ని ఈ ఆకాశంలో వాయువులా ఎలా నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనేటటువంటి ధ్యానాన్ని, భగవంతుని అందించిన విధానాన్ని మనం మళ్ళీ వివరంగా మనం చెప్పుకుందాం. అది మనం అర్థం చేసుకుంటే మనకు ఏమవుతుందంటే మనం ఈ జీవస్థితి నుంచి నరస్థితికి వెళ్తాం. నరస్థితి అంటే నశింపనటువంటి స్థితి.
అక్కడ నుంచి శాశ్వత స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది ఈ ధ్యానం. ధారణా ధ్యాన సమాధులు అనేటటువంటి స్థితి కోసం మనకి ఈ రకమైనటువంటి ధ్యానం మనకి కృష్ణుడు అందించాడు. ఇక్కడ ఎందుకు అందించాడు? గ్రంథకర్త సృష్టిలోకి ఒక పాత్రగా దిగివచ్చి జీవులకు కావలసినటువంటి తారక మంత్రం, తారణకి అంటే తరించటానికి కావలసినటువంటి మార్గాన్ని ఏ విధమైనటువంటి మార్గంలో తరిస్తారో, ఈ గ్రంథకర్తతో అనుసంధానం చెంది ఉంటారో దానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్దేశం చేయగలిగేది ఓన్లీ తెలిసిన వాడే చేస్తాడు, తెలియని వాడు చేయలేడు. మనం అందుకే చెప్పాడు కదా ముందుగానే ఆయన, నువ్వెంత తెలిసినా నువ్వు ఉన్న విషయంలోంచే కొట్టుకుంటున్నావు, ఇదే మొత్తం కాదు, ఇదే సంపూర్ణం అని అనుకోవద్దు. ఈవెన్ వేదం కూడా తెలిసిన వాళ్ళు తెలిసినంత రాశారు కానీ అదే సంపూర్ణం అనుకోవద్దు అనేటటువంటి విషయం అసలు బహుశా జీర్ణం చేసుకోవడం కష్టమేమో. అంటే సృష్టి అనే గ్రంథంలో వేదం ఏదో కొంచెం విషయం తెలిసింది చెప్పింది మనందరికీ కూడా. ఆ మాత్రం కూడా చెప్పకపోతే మనకి అసలు ఏమీ తెలియదు. అందులో భాగంగానే మనకు రకరకాలైనటువంటి కవులు రావటం, ఎన్నో విషయాలు మనకు అందించడం, రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు ఇవ్వటం, సృష్టిలో ఉన్నటువంటి ఆ విషయంలో నుంచే మనకి ఇవ్వటం అనేటటువంటిది అప్పుడు మనకు అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకుంటే మన ప్రయాణం కొంచెం సులువు అవుతుంది, ఒక అడుగు మనం ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. అలా మన సాధన మరింతగా ముందుకు సాగుతూ ఉండాలని, అందుకు మనకి ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పబడినటువంటి ధ్యానం మనకు ఉపయోగపడాలని, అందరూ ఇది చేసుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జయ గురుదేవ్.